హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కావ్య. మేము లాస్ట్ డిసెంబర్ 2023లో డెహ్రాడూన్ వెళ్ళామండి కేదార్కాంత ట్రెక్కింగ్ కోసం. నేను, మా హస్బెండ్, మా తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చిల్ అవుతూ ట్రైన్లో మంచి మటన్ కీమా బాల్స్ అంతా నాన్ వెజ్తో ఎంజాయ్ చేస్తూ వెళ్ళినాం. మాకు అందరికీ ఎక్కడెక్కడో పడిండే ట్రైన్లో. లాస్ట్కి ఫైనల్గా అందరినీ రిక్వెస్ట్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాం. ప్లస్ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కట్టేసుకొని ఒక రూమ్ లాగా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా ట్రైన్ బయట ఉన్న ట్రైన్ జనాలకు మాకు సంబంధం లేనట్టు కూర్చున్నాం. మాకు ట్రైన్ చాలా లేట్ అయ్యిండే. ఎప్పుడో మార్నింగ్ 9కి దిగాల్సింది ఈవినింగ్ అయిపోయింది. సో మాకు సరోజినీ నగర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అంత టైం దొరకలే. సరోజినీ మార్కెట్ అయితే సూపర్. అక్కడ నుండి మళ్ళీ రాజేంద్ర కా ధాబా అని ఇంకొక ప్లేస్ ఉంది. ఫుడ్ అయితే ఆహా చాలా బాగుండే. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే రాజేంద్ర కా ధాబాలో ఫుడ్ మాత్రం పక్కా ట్రై చేయండి. వీళ్ళు చూడండి, సో బ్యూటిఫుల్, looking like a wow, tasting like a wow. Different one है. ఇంకా ఢిల్లీ నుండి డెహ్రాడూన్ రీచ్ అయిపోయాము. డెహ్రాడూన్లో ఆల్రెడీ మేము ఒక ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. ఆ ప్యాకేజ్ వాళ్ళు టెంపో పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఇంకా సంక్రీకి స్టార్ట్ అయిపోయాం. ట్రెక్కింగ్ మొత్తం సంక్రీ నుండి స్టార్ట్ అవుతుంది. డెహ్రాడూన్ టు సంక్రీ మొత్తం 10 hours జర్నీ. ఫుల్ ఘాట్ రోడ్. అసలు ఎవరికైనా మోషన్ సిక్నెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీతో పాటు లెమన్ ఆర్ ఏవైనా టాబ్లెట్స్ క్యారీ చేయండి. బికాస్ మోషన్ సిక్నెస్ లేని వాళ్ళకి కూడా మోషన్ సిక్నెస్ స్టార్ట్ అవుతుంది. అలా ఉంటుంది ఘాట్ రోడ్ మాత్రం. రోడ్లు అయితే మొత్తం చిన్న చిన్న రోడ్లు. అసలు ఒక వెహికల్ పోతే ఇంకొక వెహికల్కి దారి ఉండదు. కానీ వ్యూ అయితే అదిరిపోతుంది. మధ్య మధ్యలో వాటర్ బాడీస్ వస్తాయి. మంచిగా బ్రేక్స్ తీసుకుంటూ పోయినాం. వ్యూ పాయింట్స్ అయితే క్రేజీ ఉంటాయి. రివర్ పక్కన మ్యాగీ పాయింట్, వాటర్ పక్కన మ్యాగీ తింటూ కూల్ క్లైమేట్ ఎంజాయ్ చేస్తుంటే ఆహా అసలు ఆ ఫీలింగే వేరు. మేము హైదరాబాద్ నుండే మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళాము. సో స్టే, ఫుడ్, ఎవ్రీథింగ్ వాళ్ళదే. ట్రెక్కింగ్ స్టార్టింగ్ నుండి ట్రెక్కింగ్ ఎండ్ అయ్యే వరకు మొత్తం ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్, ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. డెహ్రాడూన్ నుండి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్. ఫస్ట్ డెహ్రాడూన్ టు సంక్రీ వెళ్తాము. సంక్రీలో స్టే ఉంటుంది. నైట్ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. కోట్గావ్ నుండి సంక్రీ టు కోట్గావ్ పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు, వాళ్ళే తీసుకెళ్తారు. కోట్గావ్ నుండి ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇఫ్ ఇన్ కేస్ మీకు షూస్, జాకెట్స్ అలాంటివి లేకపోతే అక్కడ రెంట్ అవైలబుల్ ఉంటే రెంట్కి తీసుకోవచ్చు. మేము 28th డిసెంబర్ 2023లో వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు స్నోఫాల్ ఏం లేకుండే. టెంపరేచర్ మాత్రం సంక్రీలో 15 degrees ఉండే అండ్ బేస్ క్యాంప్లో ఆల్మోస్ట్ 1 to 2 degrees ఉండే. సో మీరు ఏ టైంలో వెళ్తున్నారు, అప్పుడు ఆ టైంలో టెంపరేచర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీరు లేయర్స్ ఎన్ని వేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అవ్వాలి. మేమైతే మాకు 2 layers, మేము 2 layers వేసుకున్నాము, పైన జాకెట్ వేసుకున్నాము. సో ఆ టెంపరేచర్కి కవర్ అయిపోయింది. అంతా డెహ్రాడూన్ టు సంక్రీ వెళ్ళే రూట్లోనే. వ్యూస్ చూసారా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. డెహ్రాడూన్ టు సంక్రీ రూట్లోనే ముస్సూరి కూడా ఉంటుంది. పాపులర్, ఇది వెరీ పాపులర్ టూరిస్ట్ ప్లేస్. అది వినే ఉంటారు ముస్సూరి. ఇది నేను చెప్పిన వాటర్ బాడీ. అబ్బా అసలు ఎంత బాగుండేనో. ఇక్కడ కొంచెం సేపు ఆగి అలా టైం స్పెండ్ చేసి ఫోటో సెషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. పక్కన మ్యాగీ పాయింట్ ఉంటుంది. మంచిగా మ్యాగీ తినుకుంటా వాటర్ పక్కన కూల్ క్లైమేట్లో లాస్ట్కి సంక్రీ అయితే రీచ్ అయిపోయాము. అయితే ఆ రోజు నా బర్త్డే ఉండే. ఇంకా మా తమ్ముడు వాళ్ళు, మా హస్బెండ్ అందరు కలిసి కష్టపడి డెకరేషన్స్ ఐటమ్స్ కష్టపడి తీసుకొచ్చి కేక్ అవన్నీ అరేంజ్ చేసి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి లేచేసాము. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇన్ సంక్రీ. ఇది మేము స్టే చేసిన ప్లేస్ దగ్గర నుండి వ్యూ చాలా బాగుంది కదా. సంక్రీలో నైట్ వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేస్తారు. నైట్ ఫుడ్ తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఫార్మ్స్ అవన్నీ ఫిల్అప్ చేసేసి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత వీఆర్ రెడీ టు గో
మా వాళ్ళంతా రెడీ అవుతున్నారు ఇక్కడ ట్రెక్కింగ్ బ్యాగ్స్ వేసుకొని, చేతిలో స్టిక్స్ పెట్టుకొని, జాకెట్ వేసుకొని. ఇక్కడ హెడ్ కౌంట్ ఉంటుంది. హెడ్ కౌంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక గైడ్ ఉంటాడు. ఆ గైడే మనకి మొత్తం త్రూ అవుట్ ద ట్రెక్ హెల్ప్ చేస్తాడు. మాకు వచ్చిన గైడ్ మాత్రం అసలు ఎంత యాక్టివ్ అంటే, ఆయన ఆల్మోస్ట్ చాలా ట్రెక్కింగ్స్ చేశాడంట, ఏదో కోర్స్ కూడా చేశాడంట. హీఈస్ వెరీ యాక్టివ్. అసలు అందరి ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయి కదా, కానీ ఇప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత అస్సలు ఉండదు. ఫుల్ అలసిపోయి రిటర్న్ అవుతాము. ఇప్పుడు చూడండి అసలు ఎంత హ్యాపీ ఉన్నారో ఒక్కొక్కరు. చెప్పాను కదా, సంక్రీ నుండి కోట్గా వెళ్తాము. కోట్గా నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మధ్యలో మనకి ఏమైనా లైక్ షూస్ కానీ, ట్రెక్కింగ్ ప్యాంట్స్ కానీ, జాకెట్స్ కానీ, హెడ్ ల్యాంప్స్, ఇవన్నీ స్టిక్స్, ఇవన్నీ మనం రెంటల్లో అక్కడ అవైల్ చేసుకోవచ్చు. ఇదంతా కోట్గా వెళ్ళే రూట్ లో అసలు వ్యూ చూడండి, పైన కనిపిస్తుంది కదా వైట్ గా, అది స్నో. సో స్నో ఎక్కువ లేదు, పైన సమ్మిట్ లో ఉంది కొంచెం లైట్ గా అంతే. మేము ఏదో పెద్ద చాలా స్నోఫాల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, కానీ స్నో అయితే లేదు. స్నో లేకుండానే టెంపరేచర్ 1 to 2 degrees ఉంది. ఇంకా స్నో ఉంటే టెంపరేచర్ ఏ రేంజ్ లో ఉంటుంది. మేమైతే బతికిపోయినామనే అనుకుంటున్నా, కానీ బిట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే స్నోఫాల్ అంటే అది ఆ ఊహనే కొంచెం డిఫరెంట్ కదా. అంతే, ఇంకా ఇక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్. చూసారా అందరు ఒక్కొక్కరు ట్రెక్కింగ్ బ్యాగ్స్ వేసుకొని స్టార్ట్ అయిపోయాము ట్రెక్కింగ్ కి. మాకు తెలియక మేము ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళాము, కానీ అసలు మేము తీసుకెళ్ళిన బట్టలు అసలు వేసుకోలే. 3 layers వేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే పైన ఉన్న లేయర్ కింద, కింద ఉన్న లేయర్ పైన, అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వచ్చినాము. మా బ్యాగ్ చూసారా, నాది మా హస్బెండ్ ఎంత ఉందో బ్యాగ్. మేము కొంచెం దూరం మోసాము, ఇంకా మోయలేకపోయాము. అక్కడ మ్యూల్స్ ఉంటాయి, ఇంకా మ్యూల్స్ కి 300 ఇచ్చి మా బేస్ క్యాంప్ వరకు పంపించేసాము. ఇప్పుడు మేము కోట్గావ్ నుండి స్టార్ట్ అయిపోయాం కదా, కోట్గావ్ నుండి జుడాకా తలాబ్ వెళ్ళాలి. సో అక్కడ ఫస్ట్ డే స్టే ఉంటుంది. జుడాకా తలాబ్లో మనకు టెంట్స్ ప్రొవైడ్ చేస్తారు మన ప్యాకేజ్ వాళ్ళే. ఫస్ట్ డే జుడాకా తలాబ్లో స్టే చేస్తాం కదా, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బేస్ క్యాంప్కి వెళ్ళాలి. బేస్ క్యాంప్ వరకు చాలా తక్కువ డిస్టెన్సే ఉంటుంది, బికాస్ థర్డ్ డే మనము సమ్మిట్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, అందుకని జుడాకా తలాబ్ టు బేస్ క్యాంప్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. బికాస్ మనం అలసిపోయి మళ్ళీ సమ్మిట్కి వెళ్ళలేము. సమ్మిట్ అంటే ఇక్కడ ద హైయెస్ట్ పీక్ అన్నమాట, మన డెస్టినేషన్. మొత్తం 13,500 feet ఉంటుంది సీ లెవెల్ నుండి. సో నైట్ టెంట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, అక్కడ వాష్రూమ్స్ అంతంత మాత్రమే ఉంటాయి. సో మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ టిష్యూ పేపర్స్ అయితే క్యారీ చేయండి. అక్కడ మనకి ఇంట్లో ఉన్నట్టు బాత్రూమ్స్ అలా ఏం ఉండవు. నైట్ మొత్తం టెంట్స్ డే ఉంటుంది. వాష్రూమ్కి టెంట్స్ ఉంటాయి అంతే, నీట్గా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్లీపింగ్ బ్యాగ్స్ ఇస్తారు, దాని లోపలికి పోయి జిప్ వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా మనం కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదండి. మాకైతే ట్రెక్కింగ్ చాలా డిఫికల్ట్ ఉండే, అప్పుడు అనిపించింది జిమ్కి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో అని. ఫుడ్ అయితే ఇట్లా బయటికి తీసుకొస్తారో లేదో అప్పుడే చల్లగా అయిపోతుండే. సో ఫుడ్ అయిన వెంటనే వెళ్ళి తినాలి, లేకపోతే అస్సలు తినాలనిపించదు. ఇంకా నార్త్ ఇండియన్ ఫుడ్ ఎట్లుంటుందో చప్ప చప్ప ఉంటుంది కదా, ఇంకా చల్లగా అయితే అస్సలకే తినాలనిపించదు. ఇదే అండి జుడాకా తలాబ్లో మనకి ఇచ్చే టెంట్స్. సో అట్లా స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 1. డే 2 కోసం నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి, కావాలంటే కామెంట్ పెట్టి వెళ్ళండి. సరే, మళ్ళీ టేక్ కేర్, బాయ్ బాయ్.